హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుభాష్ ఇంట్లో ఉన్న అందరూ కలిసి శాంతి చేకూర్చాలని చెప్పి పిండ ప్రదానాన్ని జరిపిస్తారు. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి ఆపండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. కావ్య అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు, ఇదంతా చేయడానికి మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు అని చెప్పేసి అక్కడున్న వాటినన్నింటినీ చెడగొడుతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి కావ్య, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చనిపోయిన మీ కొడుకుకి మీ పిండ ప్రదానం చేయించవచ్చు, కానీ ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉండగా మీరు ఇలా పిండ ప్రదానం చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగా అయినా ఆ హక్కు లేదు, మీరు ఇలా పిండ ప్రదానం చేయడం నాకు ఇష్టం లేదు, ఆయన బ్రతికే ఉండగా ఇటువంటివన్నీ చేయకూడదు అని చెప్పేసి అంటుంది. కావ్య మాటలు విని ఇంట్లో ఉన్న అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అవును, ఆయన బ్రతికే ఉన్నారు అని నేను చెప్తున్నాను కదా, మీరు ఎవరు ఎందుకు నమ్మటం లేదో నాకు అర్థం కావటం లేదు. నా కళ్ళారా నేను చూశాను, ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం నాకుంది. మీరు ఇలాంటి పనులు చేయకండి అని చెప్పేసి అక్కడున్న రాజు కావ్య వల్ల చెప్తూ చూస్తూ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. రాజు తన ఇంట్లోనే ఉంటూ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది, ఆ అమ్మాయి ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ అయిన అమ్మాయిని నాకెందుకో దగ్గరి మనిషిగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ కావ్య కోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజు ఆ అమ్మాయిని నాకు ఎందుకు ఎప్పుడు చూసినట్టుగానే ఉంది, నా జీవితం